లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ గారు పుట్టి పెరిగిన గ్రామం కోనసీమలో ఉంది అనేది అతి కొద్ది మందికే తెలుసు. ఈ గ్రామం చాలా బాగుంటుంది. ఈ గ్రామం పేరు వచ్చేసరికి మట్టపర్రు. ఈ గ్రామం రాజోలికి అతి సమీపంలో ఉంటుంది. ఈ గ్రామం ఎక్కడుందో ఒక్కసారి కరెక్ట్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఉంది. దగ్గరలోని పట్టణమైన రాజోలికి 6 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురానికి 28 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ గారి హౌస్ అయితే ఈ గ్రామంలోనే ఉంది. ఆయన పుట్టి పెరిగిన ఊరైతే ఇదే. చూడొచ్చు, మనం ఎటు చూసినా కొబ్బరి చెట్లు, చాలా పల్లెటూరు మాట ఇది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఆయన గురించి ఏమైనా తెలిసేమో. ఆయన వాళ్ళని అడిగిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆయన హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదేనా తోట మీదేనండి? ఇది మామూలుగా తోట పని చేసుకుంటున్నారు అనమాట. డాక్టర్ సుకుమార్ గారు ఉన్నారు కదండి, ఇదే ఊరండి. చిన్నప్పుడు అది చూసేవారంటారా మీరు? ఆటలాడుకునేవారు మాట ఇక్కడే. ఓకే, తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటారంటారు అప్పుడప్పుడు? సంక్రాంతికి ఇక్కడే ఉంటారు. అయినా ఒక మాట్లాడారా ఎప్పుడైనా మీరు? అంటే ఇప్పుడు మరి కొంత మరి డైరెక్టర్ అయ్యారు, పెద్ద డైరెక్టర్ అయ్యారు కాబట్టి ఎదురుకుండా వెళ్ళలేము. అది పుష్ప సినిమా కూడా బాగా హిట్ అయింది. నేను వచ్చిన కొత్తలో అయితే మాత్రం మా ఇంటి దగ్గర ఉండేవారు మా మరిదిలతో. ఓకే ఓకే, మీ మరిదిలో వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఏమోనండి? ఓకే, ఎదురుంటదంటారు ఇల్లు వాళ్ళది? కొంచెం ఎదురుందమ్మా. ఎవరైనా ఉన్నారంటారా? అన్నయ్య ఉంటారమ్మా. ఓకే, పెద్ద అన్నగారు ఉంటారు. బాగా చిన్న పల్లెటూరు అంటారు ఇది? పల్లెటూరమ్మా, మట్టపర్రు. ఇది మట్టపర్రు. ఎక్కడికి వెళ్ళాలండి ఏమైనా కావాలంటే మనకి? రాజోలు వెళ్ళాలమ్మా. రాజోలు వెళ్ళాలి, ఇటు మలిపురం వెళ్ళాలి. ఓకే, రెండు కూడా ఎంత దూరం వస్తాయో? 3 కిలోమీటర్లు. అటు వెళ్ళిన 3 అటు 3 ఇటు 3. ఓకే, మధ్యలో ఉందన్నమాట. బాగుందండి మొత్తం గ్రీనరీగా. మేము పాలకొల్లు నుంచి వచ్చాము. మీరు కూడా హ్యాపీగా పనులు అవి చేసుకుంటున్నారు సాయంత్రం. ఇంక సాయంత్రం వరకు అన్ని తీసుకుని పెట్టుకుని తోడుగా ఉండి చేస్తున్నారు. ఓకే, సరేనండి అయితే. గ్రామంలో ఇళ్ళు చాలా బాగుంటాయి. ఇక్కడ అందరూ కూడా చాలా సరదాగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ గ్రామం చూస్తూ సుకుమార్ గారి గురించి, అలాగే ఈ గ్రామం గురించి అయితే తెలుసుకుందాం. సుకుమార్ గారి ఇంటి పేరు వచ్చేసరికి బండ్రెడ్డి. దక్షిణ భారతదేశ సినిమా రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న దర్శకులలో సుకుమార్ గారు ఒకరు. సుకుమార్ గారి నాన్నగారి పేరు తిరుపతిరావు నాయుడు గారు. ఆయన అప్పట్లో బియ్యం వ్యాపారం చేసేవారు. వీరి తల్లి వీరవేణి గారు. 6 సంతానంలో సుకుమార్ గారు చిన్నవారు. సుకుమార్ గారికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ప్రేమతో పెంచుకున్న కోడిని చంపారని చాలా కాలం మాంసాహారాన్ని ముట్టలేదు. ఆయన చదువంతా రాజోల్లోనే జరిగింది. ఆ తర్వాత ఆదిత్య కాలేజీ కాకినాడలో మ్యాథ్స్ ట్యూటర్గా ఆయన జాయిన్ అయ్యారు. మ్యాథ్స్లో డిగ్రీ మాత్రమే చదివారు కాబట్టి కనీసం అతనికి సబ్జెక్ట్ చెప్పే అవకాశం కూడా లేదు. నైట్ క్లాసులు చదివించేవారు. అయితే అప్పట్లో తిమ్మరుసు శాస్త్రి గారు అనే టాప్ మ్యాథ్స్ లెక్చరర్తో సమానంగా కొన్ని రోజులకి ఈయన కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఈయన టాలెంట్ని చూసిన మేనేజ్మెంట్ 500 జీతానికి జాయిన్ అయిన సుకుమార్ గారిని 4 సంవత్సరాల్లో 40 ఏళ్ళ జీతానికి తీసుకువెళ్ళింది. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన సుకుమార్ గారికి అది పెద్ద సెటిల్మెంట్ అనే చెప్పాలి. 4 సంవత్సరాల సమయంలో ఆ స్టేజ్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆయన లక్ష్యం ముందు అదేమీ కనిపించలేదు. ఒకరోజు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను రిజైన్ చేస్తాను, ఇలా సినిమా ఫీల్డ్కి వెళ్తానని చెప్పగానే అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఇంత మంచి సెటిల్మెంట్ వచ్చిన తర్వాత కూడా అటు ఇటు తిరుగుతున్నాడు అని. అనుకున్నట్టుగానే హైదరాబాద్లో అడుగుపెట్టి 1 సంవత్సరం జల్లెడ పట్టారు అవకాశాల కోసం. ఏ అవకాశం రాకపోవడంతో, తీసుకెళ్లిన డబ్బు అయిపోవడంతో ఇక ఏ దారి లేక మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన పాత జాబ్లోనే జాయిన్ అయిపోయారు. ఇంకా ఫ్రంట్ అయితే సుకుమార్ గారి హౌస్ ఉంది. ఆ హౌస్కి వెళ్తుంటే ఇంచుమించు ఇక్కడ ఉన్న హౌస్లన్నీ ఒకలానే ఉన్నాయన్నమాట. పెంకుటిల్లు చాలా బాగున్నాయి నీట్గానే. ఒకసారి హౌస్ చూద్దాం. ఈ హౌస్ ఎవరిదో కనుక్కుని హౌస్ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూసిన తర్వాత ఎదరికైతే వెళ్దాం. ఓకే, నమస్తే అండి. మీ మట్టపర్రు అంటే సుకుమార్ గారు సొంత గ్రామం అంట కదండి? సుకుమార్ గారు ఊరు. ఎప్పుడైనా వస్తూ ఉంటారండి? ఆయన వస్తూ ఉంటారు. మాట్లాడితే ఎవరికన్నా వచ్చినా మళ్ళీ పండగలకి పబ్బాలకి వస్తూ ఉంటారు. ఓకే, మీకు పరిచయం ఉందంటారు ఆయన? మాకు తెలుసు. పెంకుటిల్లు బాగానే ఉంచారు. పెంకేమన్నా చేయించాలంటారా పైన?
ఇంకా అది మొన్న ఈ మధ్యన కింద పోయిందండి. పోయిన గురించి అన్నది మనుషులు దొరక్క కొద్దిగా బరకమన్న దేశం కొద్దిగా వెనకాల కారుతుందని చెప్పి అది రేపు పొద్దున్న రేపు మే నెలలో చేద్దాం, ఇప్పుడు అయితే వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంక వదిలేసి అలా కూర్చుని ఉన్నాం. బాగుంది. కింద అయితే ఎన్ని చేయించారంటారు, ఇది కూర్చోడానికి అంటారు, ఎవరు కట్టించారంటారు ఇవి? ఇది మా తాతగారు కట్టించారండి. ఇది కూర్చోడానికి అండి, అవి కూర్చోడానికి ఈ పక్కన ఆ పక్కన కూర్చోడానికి, ఈ పక్కన ఆ పక్కన. ఇంతే కాకుండా ఇది చాలా లోతుగా ఉండేదండి. లోతుగా ఉండేదల్లా ఇది బాగా పైకి వచ్చింది. అక్కడ రోడ్డు మీదకి ఎంత ఉందంటే అంత హైట్ ఉండేది. ఈ అరుగు మీద కూడా కూర్చోవాలన్నా కానీ ఎగిరి కూర్చోవాల్సి వచ్చేది. హైట్ లేదు. ఇప్పుడు కూడా కింద తవ్వితే దాని కింద ఉంటుంది, కింద కూడా సీడీ ఉంటుందండి. ఇప్పుడు కప్పెట్టింగ్ చేసి ఇంకా రోడ్డు మెరక అవుతుంది, దాన్ని కూర్చోబెట్టి దాన్ని కూర్చుని ఇది కట్టి కూడా మా తాతగారు కట్టి 90 సంవత్సరాలు అవుతుంది. 90 సంవత్సరాలు అయిపోయింది. 90 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు మట్టిగా ఏం పెట్టుబడులు కానీ ఇది కానీ. మీ తాతయ్య గారి పేరు ఏంటో? మా తాతయ్య గారి పేరు సీతారామరాజు. సీతారామరాజు ఇంటి పేరు కనుమూరు సీతారామరాజు గారు. అంటే మీరు కూడా మీసాలు పెంచారు. ఎంపీ గారు ఉండేవారు వెస్ట్ గోదావరిలో, కనుమూరు బాబురాజు గారు. మీసాలు పెంచడం అంటే ఆయన కూడా ఎక్కువ మీసాలు ఉంటాయి కదా, కనుమూరు బాబురాజు గారు. అంటే ఆయన రిలేషన్ అవుతారేమో మీకు? అంటే ఇంటి పేరు గల ఆయన. అంతే, మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు. ఒకటే కమ్యూనిటీకి వస్తారు ఇద్దరు? ఒకే కమ్యూనిటీకి వస్తారు. ఓకే ఓకే. అంతేగాని పరిచయం అంటే బంధుత్వాలు ఉన్నాయండి. ఉన్నాయి, దూరం బంధుత్వాలు ఉన్నాయి. దూరం బంధుత్వాలు. ఓకే. అంటే డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఆయనలో మీరు మీసాలు పెంచారు కదా. ఒకసారి చూపించండి. ఎన్ని ముగ్గులు అయ్యి ఎవరు పెట్టారు? ఇది 4 సంవత్సరాల క్రితం మేమే పెట్టించామండి. కాబట్టి అంటే ఇక్కడ ఎవరన్నా వచ్చినా కానీ ఊరు మొత్తం మీద ఉన్నదాకండి, చిన్నలో పెద్దలు అని కాకుండా చల్లగా ఉంటది కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి కూర్చుంటాను ఉంటారు. వేసవకాలం మొత్తం ఇక్కడే ఉంటారండి. శుభ్రం ఫ్యాన్ వేసుకుని అక్కడే కూర్చుని ఉంటారు. సరదాగా కూర్చుని మాట్లాడుకోవాలన్నా, మీటింగ్ చేయాలనుకున్నా, ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఇక్కడే ఉంటారు. అలవాటు అండి బాగా ఇంట్లో. మరి మీరేం చేస్తున్నారు సార్ ఇప్పుడు? డ్రైవింగ్ చేసేవాడినండి బస్సు మీద. బస్సు ఆర్టీసీ అండి? ప్రైవేట్ బస్సు, ట్రావెల్స్, ఓలా బస్సు తోలివ్వండి. ఓకే ఓకే. ఇంకా మానేసిన దగ్గర పిల్లల అంతా కూడా బయటకు వెళ్ళారు కదా, ఆధ్యాత్మికంలోనే. మాది సుఖమహర్షి ఆశ్రమం అండి. ఆశ్రమంలో ఉంటున్నారా? ఆశ్రమం. ఇంకా అక్కడి నుంచి కూర్చుని పాత టైంలో ఉన్న గెళ్ళ అలా ఉంచారు. పాత టైంలో మాత్రం ఇదంతా కూడా పూర్వకాలం ఏంటంటే దీనికి వచ్చేదాంతో డస్ట్ గిట్ పడుకుంటే ఏమైనా మిద్ది మీద ఏదైనా పెట్టుకోవడానికి కానీ దానికని దీనికని ఇదంతా కూడా ఇలా కూర్చుని ఉండేదండి. ఆయన మా తాతయ్య గారు, మామగారుని. ఆయన కనుమూరి సీతారామరాజు గారు. ఈయన మా నాన్నగారు అండి, బ్లైండ్, పుట్టుకతోటి బ్లైండ్ అన్నమాట, కళ్ళు కనపడడం. ఈయన మా అన్నయ్య గారు అండి. మీ అన్నయ్య గారు. మీకు వచ్చిందన్నమాట. అంటే మా అన్నదమ్ములు ఇద్దరేనండి. అన్నయ్య గారు పాప బాబా అమెరికాలో ఉంటారు. అమెరికాలో. ఓకే. చాలా చల్లగా ఉందండి అసలు. కాలు పెట్టి వేసవకాలం అయితే కింద ఏదన్నా టవల్ కానీ ఏదన్నా వేసుకుని పడుకోవాలి తప్ప మామూలుగా కూర్చుని ఉంటే ఒళ్ళంతా చెయ్యి లాగైతే ఐస్ గడ్డ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇటు గదులు మాట. ఇటో గది అండి. మా అమ్మగారు మా కోసం టీం పెట్టేశారు అప్పుడు. అక్కడ పెట్టిన అక్కడ. ఇదేంటంటారు? ఇది ఇక్కడ నుంచి వచ్చి రావడం తోటి పూర్వకాలం ఇక్కడ కూర్చుని ఉండగా ఎవరైనా సరే, ఇప్పుడు కోడళ్ళ గీడల్లో మా నాన్నగారు అన్నంలో 5 అండి. ఓకే ఓకే. 5 అన్నప్పుడు ఇదంతా కూడా ఏంటంటే వామన గుంటలని ఇదని అదని పూర్వకాలం. ఇంటికాడ ఏంటంటే కోడళ్ళ గీడల్లో అందరూ కూర్చుని కాలక్షేపానికి టీవీలు గీవీలు లేవు కదా. టీవీలు గీవీలు లేనప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళు అంతా ఇక్కడ కూర్చొని దీని మీద చింతపిక్కలతోటి వీటితోటి ఆడుకోవడానికి. ఇది వామన గుంటలు అంటారండి. అదేమో చదరంగం ఉన్నది. ఇల్లు కూడా మంచి డిజైన్ గా ఉంది. ఇది కూడా మిద్దె అండి. పైన అంటే ఇది ఇలా పెట్టేసిన దగ్గర పైన మట్టేసి గిట్టేసి మొత్తం అంతా కూడా అలికేవారు. అలికిన దాకుండా ఇప్పుడు ఏంటంటే సామానం ఇదేమో ఆవకాయల జాడి అని అన్నమాట. ఇలా వచ్చేస్తే మీకు అర్థం అవుతుంది, పక్కన ఖాళీ కనపడద్దు మీకు. ఓకే ఓకే. ఎవరో లేరు కాబట్టి చెత్త అది కూడా పడేసాం అక్కడ. ఆవకాయల జాడి అంటారు అన్నమాట. అంటే దాని మీద ఎక్కిన దాకుండా ఇది వరకు ముట్టుకునేవారు కాదు కదా. ఇది కత్తి పెట్టండి. కత్తిపేటలో పాత సామాను చాలా ఉన్నాయండి పైన. ఇవన్నీ అరమాల, పెంట్లు అన్ని పాతయే. ఇవన్నీ పాతయేనండి. ఈ టంకి పెట్టి బట్టలు అవి పెట్టుకునేవారు. బట్టలు అప్పట్లో బట్టలు అవి పెట్టుకునేవారు. ఏమో కూర్చుని ఉన్న దాకుండా ఎప్పుడో తీసుకొచ్చిన దాకా పాత పోవటం ఎందుకని చెప్పేసి ఇక్కడ పక్కన. ఓకే. మరి ఇలా హాల్ ఇలాగా మళ్ళీ ఇటు నుంచి ఇది హాల్ అనమాట. ఓకే ఓకే. ఈ హాల్ నుంచి బయలుదేరి మళ్ళీ ఇటు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇటు నుంచి ఇలా బయలుదేరి వచ్చి రావడం తోటి ఇక్కడ మా అమ్మగారు ఉంటారండి. ఇటు నుంచి మళ్ళీ ఈదులోకి వచ్చేసి మళ్ళీ ఎవరన్నా వచ్చినా కానీ ఇటో గుమ్మం, మళ్ళీ అటో గుమ్మం. ఓకే ఓకే. ఇంకెటైనా బయటకు వెళ్ళడానికి గాలి ఫ్రీగా వేయడానికి అన్ని బాగుంటది అన్నమాట. మళ్ళీ ఇలా ఈ ఈదులో గమ్ముకుని ఎవరన్నా. ఏ ఫేసింగ్ వద్దండి ఇల్లు ఇది? ఇది తూర్పు పడమర ఉత్తర ఫేసింగ్. ఉత్తరం ఫేసింగ్. ఇది ఇటు దక్షిణం. ఇటు దక్షిణం. ఓకే.
ఇటు కూర్చుని వచ్చి రావడంతో ఇలా వచ్చేయండి. ఓకే, ఇలా మళ్ళీ అలా ఈ దొడ్డకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఇంట్లో వచ్చి రావడంతో ఇదో బెడ్రూమ్ అండి. మళ్ళీ మళ్ళీ ఇక్కడ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ మటుకి అలా హాల్లోకి వెళ్ళొచ్చు, ఇలా బయటకు రావచ్చు. పైన కూడా ఏమి చెత్త చెదారం పడకుండా మామూలుగా సర్దేసి ఎవరు ఉండలేదు కాబట్టి ఎందుకంటే అని చెప్పేసి మేము ఇక్కడ కూర్చుని ఉన్నదాకండి తీసుకొస్తున్నాం తప్ప. ఓకే, ఇవన్నీ ఐరన్ డోర్లు చేయించినట్టున్నారు. ఈ పూర్వకాలం నుంచి పెట్టినాయనండి. పూర్వకాలం అప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితం అప్పుడు మోడల్ అనుకున్నారు. ఇప్పుడు ఏదో కొత్తగా ఇప్పుడు మోడల్ అనుకున్నాం కాదు, ఇప్పుడు పెట్టినాయేం కదండి. అప్పుడు పాతయ్య మొత్తం అంతానే. ఇదంతా అప్పుడు అలాగా ఐరన్తో అంతాను పాతయ్యండి. అంటే ఇక్కడ కూర్చొని గాలి రావడానికి అట్లకి ఇట్లకి ఆడ కూర్చుని ఉంటారు కదా, యాళ్ళలో కూర్చుని ఆడుకునేవారు అన్నారు కదా, అందులో కూర్చుని ఉండేవారు. ఓకే, ఇక్కడ కూడా వంట సెట్ ఏదో పక్కన వచ్చి రావడంతో మేము సీలింగ్ చేయించేసాం అనమాట దీన్ని. ఓకే ఓకే, ఇది సీలింగ్ చేయించేసిన దాకుంటే ఇది కూడా దీనికి లేపుకుంటే పైన మిద్దె. ఇది కూడా లేపిన కూడా పైకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా. ఓకే ఓకే, మొత్తం అంతా మిద్దె. ఇది ఓకే, మిద్దె అన్నదాకా ఈ బెడ్రూమ్కి ఏంటంటే సీలింగ్ అన్నది మేము చేయించుకున్నాం. ఇది దగ్గర కూర్చొని ఉన్న దాకా పడిపోవట్లేదు అని చెప్పి ఈ సీలింగ్ మీరు చేయించారు, ఏసీ పెట్టించుకునేది. ఓకే, దీంట్లో కూర్చొని ఉన్న దాకా ఉంది. ఓకే, సరే బాగుంది. ప్రతి ఇంటికి కూడా ప్రతి గదిలోనే అరమాలు ఉంటుంది. అంటే బట్టలు పెట్టుకోవడానికి ఏం పెట్టుకోవడానికి. 90 సంవత్సరాల క్రితం అంత ప్లానింగ్ గా ఉండేది. ఇది గోడ కూడా ఎన్ని అంగుళాలు ఉంటుంది? ఇది 18 అంగుళాలు గోడ. 18 అంగుళాలు. ఓకే, 18 అంగుళాలు గోడ. ఇటు కూడా ప్రతి గదికి ఏ గదికి తీసినా కానీ అంటే ఒకళ్ళు ఒక రూమ్ లో ఉన్నా కానీ అవసరం సామానం పెట్టుకోవడానికి డబ్బులు పెట్టుకోవాలనుకున్నా, ఓకే, ఏం చేయాలనుకున్నా ఒక అరమాలు ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఖాళీగా ఎవరో లేరు కదా అని చెప్పేసి మేము ఒకటే ఇక్కడ కూర్చోబెట్టి టీవీ పెట్టుకుని ఇక్కడ కూర్చుని మళ్ళీ ఇది కూడానేమో ఈ మధ్యకాలంలో చేసాం అనమాట. ఈ వంటకన్నా దగ్గర అది అన్నగారికి ఇద్దరు చేసుకున్న దగ్గర ఈ పక్క వంటకాన్ని పెట్టి ఇది మొత్తం కామన్ దేవుడి గది అనమాట. ఓకేనండి, ఓకే, దేవుడి గది. ఇది దేవుడి గది. ఇటు గదిలోకి రావచ్చు, మళ్ళీ ఇటు నుంచి ఇలా ఈదిలోకి వెళ్ళిపోవచ్చు. సెపరేట్ అనమాట. నాన్నగారు వెళ్తా ఉంటారా? నాన్నగారు అమ్మగారు శిష్యురాలు అండి. ఓకే, మేము తీసామండి జున్నూరు. అది ఇదంతా ఇటు నుంచి ఇటు ఈదిలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఓకే, మళ్ళీ ఇదే కాకుండా ఇలా బయటకు కూడా వెళ్ళొచ్చు, ఈదిలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇటు నుంచి ఓకే, అలా మళ్ళీ అటు నుంచి తిరగచ్చు. మళ్ళీ ఎటు పడితట్టు ఇది మొత్తం గదులన్నీ కూడా కూర్చోబెట్టిన దాకుండండి. ఇలా వచ్చేసి ఇటు నుంచి ఇటు వచ్చి రావడంతో ఇది నియ్యండి. ఓకే, ఈశాన్య మూలన నుయ్యి ఉండాలన్నారని చెప్పేసి ఓకే, నువ్వు పెట్టిన దగ్గర గేట్ కూడా ఈశాన్య మూలన ఉంటుంది కదా. ఓకే ఓకే, బాగుందండి. ఖాళీ కారు పెట్టుకున్నా ఇలా కార్లు అంటే 5 కార్లు పడతాయి. 5 కార్లు పట్టేస్తా ఉన్నా. ఇలా వచ్చి రావడంతో నూతులో నీళ్ళు మంచిగా తాగడానికి అన్నింటినీ పని చేస్తాయి మొత్తం నీళ్ళు. ఈ బిల్డింగ్ ఎవరిదండి? ఇది అది మా చిన్నాన్నగారు అవుతుందండి. అంటే మా అన్నదమ్ములు పిల్లలు అనమాట. మొత్తం కన్మూరు వాళ్ళు వీళ్ళందరూ ఎవరు లేరంటారు? వాళ్ళు ఎవరు లేరు. ఓకే ఓకే, మోటార్ వేసుకుని ఈ నీళ్ళే వాడుతున్నారు. ఈ నీళ్ళే వాడతాం, తాగడానికి కూడా పని చేస్తాయి. ఓకే, ఇటు నుంచి ఇలా వచ్చి అప్పట్లో వేసిన కొబ్బరి మొక్కలు అనమాట. ఇది ఈ మధ్యకాలంలో మా నాన్నగారు ఉన్నప్పుడు వేసినవి. ఓకే, మామగారు పూజకండి రెడీ చేస్తున్నారు రేపు. ఓకే ఓకే, ఇదంతా కూర్చుని ఉన్నదాకండి. ఇది వరకు ఈ ప్రహరీ కూడా అక్కడ ఉండేదండి. బ్యాక్ సైడ్ ఉండేదా? వెనక ఉండేది. మళ్ళీ తగ్గించేసి ఇంకా ఎదర కట్టుకున్నదాకండి. ఆ మూలనేమో బాత్రూమ్ పూర్వకాలం కట్టింది. ఓకే, 2 అంతలు ఉండేదా? తగ్గించేసారన్నమాట. తోట మీదే అది? ఇది కూడా ఈ తోట అంతా కూడా మాదే. మొత్తం 28 సెంట్లు అండి ఇది ఇల్లు. 28 సెంట్లు. ఓకే, 28 సెంట్లు ఇల్లు అండి. ఇప్పుడు వెనకాల అక్కడ దాకా ఉందంటారా? ఇక అరటి మొక్కలు అయ్యే కనపడుతున్నాయి. ఓకే ఓకే, అది వెనకాలంతా మా చిన్నాన్నగారిదండి. ఇది 5వ చిన్నాన్న. ఓకే, ఇది 3వ చిన్నాన్న. ఇది 5వ చిన్నాన్న. మా నాన్నగారు అందరం 5గురు అండి. ఓకే ఓకే, 5 ఇటు వచ్చిందాక ఈ పక్కన వంట షెడ్ ఉండేది ఇది వరకు పెద్దది. ఓకే, ఆ వంట షెడ్ అంతా కూడా తీసేసి మామూలుగా ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా ఇప్పుడు ఇలా కూర్చుని ఉన్నాం కదా అని చెప్పి. ఓకే, మరి సంక్రాంతికి ప్లానింగ్ ఏంటంటే వస్తుంది కదా ఇప్పుడు? సంక్రాంతికి అంటే ఇప్పుడు వెనకాల ఇప్పుడు ఈ తోట చూసారు కదండి. ఇక్కడే కూర్చొని టెంట్లో చేస్తాం. టెంట్లో చేసిన దాకుండా బంధువర్గాలు కానీ చుట్టాలు పట్టాలు మొత్తం అంతా కూడా 50 మంది 60 మంది ఉంటారు. వీళ్ళందరూ వచ్చి రావడంతో వెనకాల టెంట్ వేసి వంట మనిషిని పెట్టి ఇంకా అక్కడ కూర్చుని ఎవరు కావాల్సింది వాళ్ళు కూర్చుని ప్రశాంతంగా అక్కడికి సరదాగా ఎంజాయ్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్నీ కోడి పందాలు కంటే ఇక్కడ వేసి నా కోడి పందాలు అవ్వట్లేదండి. ఇక్కడ కోడి పందాలు వేసి వాళ్ళు ఎవరన్నా కానీ చుట్టుపక్కల బరిలు ఉంటాయి, వెళ్తూ ఉంటారు. వచ్చిన దాకా కూర్చుని ఉంటారు. ఇంట్లో కూర్చుని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ఉన్నదాకండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. దగ్గర 3 రోజులు కూడా చాలా సందడిగానే ఉంటుంది తప్ప దానికి దీనికి అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం, కూర్చుని ఉంటాం.
ఆ ఇంట్లో మొత్తం మంచాల గించాలు పట్టుకొచ్చి వేసేస్తే ఇంక కూర్చుని వాళ్ళు కూర్చుని ఉంటారు, ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. ఏది కావాలంటే అది ఆ 10 రోజులకి కూడా ఒక 4 లక్షలకు వచ్చి అవుద్దండి. పెట్టుకుంటారు. ఓకే సార్. వెనక్కి వచ్చి కాకినాడలో తన జాబ్లో జాయిన్ అయిన తర్వాత తన్నే వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇందులో మొదటి అవకాశం అల్లు అర్జున్తో తీసిన ఆర్య సినిమా. ఆ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇదే సినిమా అల్లు అర్జున్ని స్టార్గా కూడా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్తో జగడం తీశారు. ఈ సినిమా కూడా విమర్శలు ప్రశంసలు అందుకుంది. ఇక 2018లో రామ్ చరణ్తో రంగస్థలం సినిమాతో తన పేరు ఇంకా అందరిలోకి దూసుకు వెళ్ళిపోయింది. 2021లో వచ్చిన పుష్ప గురించి చెప్పనవసరం లేదు. దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో మూవీ ఆఫ్ ద ఇయర్గా ఈ పుష్ప నిలబెట్టింది. ఇదే స్థాయిలో ఈయన సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఊరిలో ఎవరిని అడిగినా టైంకి వెనకాడరని, అడిగిందల్లా చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అలాగే ఈ చిన్న గ్రామంలో తన సొంత డబ్బుతో స్కూల్ని నిర్మించారు సుకుమార్ గారు. సుకుమార్ గారు వాళ్ళు ఎవరు లేరంటారండి? లేరండి, ఎవరండి? హైదరాబాద్ లో ఉంటారు. ఓకే ఓకే. ఆయన ఊరికి కూడా చేశారంట కదండి. ఊరికంటే మంచి పని చేయండి ఆయన. స్కూల్ కట్టించారండి ఆయన. స్కూల్ కట్టించారండి. ఆయన వాళ్ళండి మట్టపర్లో చాలా మంచి మనిషి. మంచి మాట్లాడుతుంటాడు. వచ్చినప్పుడు మంచిదానికి మనం మారిపోయారండి. వస్తారండి. అసలు గర్వం ఉండదండి మనిషికి. చాలా మంచిగా మాడతారండి. ఆపోజిట్ ఇల్లే కదా. అదేనండి, చాలా పద్ధతిగా ఉంటాడండి ఆయన. ఓకే ఓకే. మరి చిన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం అది అన్న ఐడియా ఉందంటే ఏంటంటే ఇక్కడ ఆయన చదువు మీద దిష్టి పెట్టేవారండి. ఆయన ఎక్కువ చదువు ఎక్కువ, ఇక్కడ ఉండటం తక్కువ అండి. కాకినాడ కాలేజీ తప్ప ఎక్కువ అక్కడ అండి ఆదిత్యాలు అక్కడ చేస్తూ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా హైదరాబాద్ సెటిల్ అయిపోయారండి. సినీ ఫీల్డ్ లోని పండగ వస్తుంటారండి. చాలా మంచిగా మాట్లాడుతారండి, బాగా పద్ధతిగా ఉంటారండి. మీతో మాట్లాడుతూ ఉంటారా? మాతో మాట్లాడతారండి బాబు. ఆయన గారు మేము చాలా మంచి ఆయన. ఆ కుటుంబం అంతా చూసేవారా? మా అబ్బాయి విషయంలో కూడా మాకు ఉపకారం పడ్డాడు. మాకు అబ్బాయి అంటే పోయాడండి బాబు. అప్పుడు ఉపకారం పడ్డాడండి, సాయం చేశారండి. ఊర్లో అందరికి చేస్తారండి బాబు. స్కూల్ కట్టించింది కూడా ఆయనే. మరి చిన్న స్కూల్లో 15 లక్షలు 20 లక్షలు పెట్టారంటే మాటలు కాదు కదా. ఈ మారుమూల ఊళ్ళో అటువంటి మనిషి పుట్టడం అనేది మాకు ఒక అదృష్టం భావిస్తున్నాం మేము. అదండి. ఇప్పుడు ఎంత ఉపకారం పొందితేనే చెప్తారు. మా ఇంట్లో చాలా మందికి ఉపకారం పడ్డాడండి. ఇంట్లో బాగా అమ్మాయికి కూడా ఉపకారం పడ్డాడు. మనవరాళ్ళకి కూడా పెళ్లి విషయంలో కూడా ఉపకారం పడ్డారు. చాలా అట్లా ఉపకారం పడ్డారండి. తప్పని కూడా చాలా పొరపాటు, చాలా మంచి మనిషి అండి. ఇదేనండి డైరెక్టర్ సుకుమార్ గారి హౌస్. అయితే ఆయన పుట్టి పెరిగిన హౌస్ ఇది. తర్వాత రాజోలు వెళ్ళింది అన్నీ ఇక్కడి నుంచే జరిగినాయి. ఇప్పుడైతే హైదరాబాద్లో ఉంటున్నారు, కానీ ప్రతి సంక్రాంతికి అయితే వస్తూ ఉంటారంట ఇక్కడికి. ఒకసారి ఈ హౌస్ ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఈ హౌస్ కూడా చాలా బాగుంది చూడడానికి. అదిని
మరి ఇదండి సుకుమార్ గారు పుట్టి పెరిగిన ఇల్లు అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఊరి గ్రామదేవత ఎవరో చూసి ఆవిడ జాతర గురించి అది తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఈ మట్టపూరు గ్రామానికి సంబంధించి ఈ ఊరు గ్రామదేవత ఈవిడి కనకదుర్గ అమ్మవారు. ఇక ఈవిడ జాతర వచ్చేసరికి అక్టోబరు సెప్టెంబర్ ఆ టైంలో అయితే జరుగుతుంది. ఇంక చివరిగా అమ్మవారు ఏ విధంగా ఉన్నారో చూసి ఈ వీడియో అయితే ఇక్కడ తాపేద్దాం. ఇదండి సుకుమార్ గారు పుట్టి పెరిగిన మట్టపరు గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి.